జానకి, ఓ జానకి, ఏం చేస్తున్నావే? గిన్నెలు కడుగుతున్నా. గిన్నెలు కడుగుతున్నావు? కొన్ని మనుషులు తీసుకురాబో పోయి. కాలికే కూర్చున్నా పోయి తెచ్చుకోవచ్చుగా. ఎందుకు ఎదురు మాట్లాడి మూసుకొని మనుషులు తీసుకురాబో. పని చేసుకుని చేసుకుని పోకుండా మంచి అదేని ఆర్డర్ వేస్తుంది పోయి తెచ్చుకోవచ్చు. అనచాలి, దీనికి పొగరు అనిసితే గానీ దారిలోకి వస్తుంది. ఇదిగో పట్టు. ఎందుకు ఇంత పొగరే? మీ అమ్మా నాన్న ఇదే నేర్పించారు నీకు పద్ధతి? నాకు ఇదే నేర్పించారు. మూసుకున్నాడు ఫస్ట్ నుంచి. సరే సరే. జానకి, జానకి. అత్తయ్య, చెవులు పడట్లేదా? ఎన్నిసార్లు వినాలి? పని చేసుకుంటున్నా. చాయ్ పెట్టుకురా, టైం ఎంత అవుతుంది? సరే, ఖాళీగా కూర్చున్నారు, కొంచెం పెట్టుకోవచ్చుగా. టైం 8 అవుతుంది, పెట్టాలని తెలియదా నీకు? పని చేసుకుంటుందిగా, ఖాళీగా ఉన్నారుగా, ఇల్లు పెట్టుకుంటే. నోరు మూసుకొని టీ పెట్టుకోర్రా. సరే, పని చేత కాదు పాడు చేత కాదు, మాట్లాడితే నన్ను ఏం చేయమంటుంది. ఇదిగోండి. టీయేనా? టీయేగా. ఎట్లా చేసినావు? పాలతోటే. అసలు టీ లాగుందా? ఎట్లుంది మరి? అస్సలు బాగాలేదు. ఏమో పని చేసుకోవడం చేత కాదు, తీసుకొచ్చి పెడితే మెచ్చదు, ఎందుకో ఏమో. అమ్మా కోడలా జానకి. మామయ్య చెప్పండి. ఏం చేస్తున్నావమ్మా? బట్టలు ఉతుకుతున్నా. బట్టల తర్వాత కానీ ఆకలి అవుతుంది. 500 తీసుకుపోయి కూరగాయలు తీసుకొచ్చి మంచిగా వండి పెట్టవా? ఈ 500కి ఏం కూరగాయలు వస్తాయి? వస్తాయి అమ్మా, అన్నీ చదువుకోవాలి. 100 ఖర్చు పెట్టు, మిగతా మొత్తం తీసుకొచ్చి నాకు. 100 రూపాయలకి ఏం కూరగాయలు వస్తాయి నాకు? ఈ కొంపలో వీళ్ళందరికీ ఏం చేసి పెట్టాలి నేను? సరేలే, ఇప్పటిదాకా పని చేసి అలసిపోయినా, పోయి కాసేపు కూర్చున్నాం. అబ్బా, సెల్లో వంటలు వస్తున్నాయండి, చూద్దాం ఏమంటదు ఏమో. ఇరగ చేసి పెట్టలేక నాకు చికాకూడదు. జానకి, ఓ జానకి, ఏం చేస్తున్నావే? ఏం ఊగుతున్నావు? నువ్వు ఊగుతున్నా, నేను ఊగుతున్నా. తాగినా అయితే? నువ్వు తాగినా? అందుకే ఊగుతున్నా, కనపడుతూనే ఉంది. ఈ దొంగ మొగలు ఏమవుతుందా నీకు? తాగొచ్చు నన్ను కూడా పడుతుందో నీ చేతి కనుక. ఓ అత్తయ్య, మావయ్య, యాడున్నారో రండి, ఈ నన్ను కొడుతుంది, నీ కొడుకు రండి. అమ్మా అమ్మా, ఇటు కొట్టి చంపేటట్టుండే తల్లి నాకు. ఏమైందండి? నీ కొడుకు తాగొచ్చి ఒకటి కొట్టుని బాధని పాస్తాను, మీరేం చెప్పరా? కొంచెం చదువుకోవాలమ్మా, భార్య భర్తలు. ఏం చదువుకోవాలి? ఎంతగానో చదువుకోవాలి. ఒక్క రోజు అయితే పడతారు, ఊకే పడతారా? వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలా? ఇంకా మాట్లాడాలి. ముందు నీ కొడుకు చెప్పమ్మా, ఈ కొంపలో ఒక క్షణం నేను ఉండలేను, మా ఇంటికి పోతాను. మీరేమి కొడుకులు సర్ది పెట్టుకొని ఉండండి, అందరూ మీరు చదువుకోండి, నేను ఉండలేను. ఈ తాగుపోతే నా పెట్టాడు ఎవడు లేడమ్మా ఈ లోకంలో. నేను ఉండలేను తల్లే, నేను పోతానా. నేనుండ నీ కొంపలో ఒక క్షణం కూడా ఉంది. అమ్మా, ఈ తాగుపోతాడు వచ్చి నన్ను కొడుతుంటే అమ్మో. అమ్మా, పోయి గాలడికి ఇచ్చి నన్ను అట్టగట్టిన తల్లి, నేనంత పడాలి. అమ్మా, వీడికి ఏం పంచాయతీ కాదు, తాగి ఆటో పిల్లలు పట్టమే తెలుసు, ఆట నుంచి ఇదొక గయాలత్త, దీనికి ఏం పంచాయతీ కాదు. మాట్లాడితే పని చెయ్యాలది, చేసి ఎంతమంది పెట్టినా నచ్చదు. ఆడకు పిస్తున్నారు మావ తల్లి, 100 రూపాయలు ఇచ్చి నన్ను సరుకులు అమ్మంటాడు. నేను ఆడ తీసుకొచ్చి పెట్టాను. అమ్మ, పోయి గాలి బొమ్మలు వేసింది తల్లి, ఈ గాలి వస్తే నేను పడలేకపోతున్నా. అమ్మ, నేను ఒక క్షణం కూడా ఉండను. బాబాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను.
చూసి. హలో హలో అమ్మా, అమ్మా, బాగున్నావా? ఏం బాగే తల్లి, ఈ గాలిలోకి ఇచ్చి నన్ను కట్టబెట్టి నువ్వు నా బతుకంతా ఆగిపోయింది. నువ్వు ఇంటికి రావే తల్లి, నేను మన ఇంటికి వస్తానే అమ్మా. నేను అసలే ఉండలేని అమ్ము. నేను ఇప్పుడే వస్తాను. సరే రామ్మా, తొందర రావే తల్లి. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? ఏంటండి పోయి పోయి తాగుబోతుడికి ఇచ్చిన మంచోడు అని వాడికి జాబ్ చేస్తాడు, నేను మంచి స్వాతంత్రం అని చెప్పేసి ఇచ్చినావు. వాడిని తాగొచ్చి కొడుతుండు. ఆ గయ్యాలు అత్త పని చేయదు పాడు చేయదు, లేకపోతే నువ్వే చేయి అంటది. అఫీసర్ మామూలుతో నేను ఆగలేదు. ఈ కొంపలో ఒక క్షణం కూడా నేను ఉండలేదు. నన్ను ఇంటికి తీసుకోకు. అట్లంటే ఎట్లమ్మా? కొంచెం ఓర్చు. నా వల్ల కాదు తల్లి, కొంచెం తాగుబోతు ఎదవా, ఆ గయ్యాలి అత్త పీసినారి మామ, వీళ్ళు ముగ్గురిని భరించడం నా చేత కాదు. నన్ను ఇంటికి తీసుకోకు. నేను ఉండను. సరే ఉండను. ఏం కాదు మరి. ప్లస్ కొద్దిగా జరుగు వాళ్ళని తీయాలంట. కొద్దిగా నువ్వు అటు నుంచి పోతే నేను పోతాను ఎక్కి. జానకి, జానకి ఒకసారి రామ్మ ఇటు. ఏంటమ్మా? అమ్మా, ఈ పాలు తీసుకుపోయి కొంచెం టీ పెట్టుకోదా బిడ్డ. సరే అమ్మా. అమ్మా, జానకి, అమ్మా, ఏం చేస్తావమ్మా? టీ పెడతానమ్మా. ఏమేమి వేస్తారు ఇన్ని టీలా? పాలు పోసిన, కొన్ని నీళ్లు పోసిన, చక్కెర వేసిన, టీ పొడి వేసిన, తర్వాత కింద గ్యాస్ వెలిగించిన. గ్యాస్ వెలిగించినవా? మంచిగా పెట్టుకొని రావాలి. సరే అమ్మా. సరేనా? ఈ చక్కెర టీ తయారు కావడానికి చాలా అవసరం ఉందమ్మా. పాలు కావాలి, నీళ్లు కావాలి, టీ పొడి కావాలి, అందులో చక్కెర కావాలి. స్టవ్ మీద పెట్టినప్పుడు అది టీ లాగా మరిగిద్ది. టీ ఎంత రుచిగా ఉంటుందో, అన్నీ వేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో, మన హృదయంగా కూడా అన్నీ వేసినప్పుడుగా కూడా మనంగా కూడా అంతే ఉండాలి. చక్కెర, పాలు, నీళ్లు వేరుగానే ఉంటాయి, పాలు వేరుగానే ఉంటాయి, టీ పొడి వేరుగానే ఉంటుంది. చక్కెర మాత్రం అన్నీ కనిపిస్తే మాత్రం కానీ చక్కెర మాత్రం కనిపించదు. చక్కెర మన హృదయం లాంటిది అనమాట. చక్కెర మనం అన్నీ వేసినప్పుడు టీ ఒక రకంగా వాసన వస్తుంది, రంగు వస్తుంది, రుచి వస్తుంది. అట్లనే మన జీవితంలో కూడా మనం చక్కెర లాంటి మనం మంచి మనసు కలిగి ఉండాలి. అట్లనే ఇంకొకటి, కోడిగుడ్డు పచ్చిగా ఉన్నప్పుడు అది కింద పడిపోతే పగిలిపోద్ది, అది దేనికిగా కూడా పనికిరాదు. అదే రకంగా ఆలుగడ్డ పచ్చిగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది, ఉడకబెట్టినప్పుడు మెత్తగా అవుతుంది. అది కింద పడిపోయినప్పుడు ఆలుగడ్డ తీసుకోవడానికి కూడా దేనికి పనికిరాదు. అట్లనే మనం యేసయ్య మన కోసం పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చింది కనుక మంచి మనసు కలిగి అనేకులకి ఈ వెలుగంటే, స్టవ్ అంటే, అగ్ని అంటే శ్రమ అనమాట. శ్రమల నుండి మనం అన్నిటినీ జయించాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నింటినీ జయించినప్పుడే యేసయ్య మనకు తోడుగా ఉండి, యేసయ్య పరలోకం నుండి భూలోకానికి మన పాపముల నిమిత్తము ఆయన కలవరి శిలువలో మరణించి తిరిగి లేచింది కాబట్టి, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన అనేక శ్రమలు అనుభవించింది కాబట్టి, మన జీవితంలో కూడా మనం దేవుని నమ్ముకొని బిడ్డలం కాబట్టి మన జీవితంలో అనేక అవకతవకలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటినీ జయించినప్పుడే మన యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. ఇదే రీతిగా బిడ్డ నువ్వుగా కూడా నీ జీవితంలో కూడా ఈ 3 విషయాలుగా కూడా ఏ రీతిగా నీకు ఉన్నాయో ఆ రీతిగానే నువ్వుగా కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబం, ఇది నీ ఇల్లు కాదు, అక్కడ ఉన్నది నీ ఇల్లు. ఇది తల్లిగారి ఇల్లు అయితే అక్కడ నిచ్చింది, అత్తగారి ఇల్లు అది నీ ఇల్లు అవుతుంది అనమాట. ఇక్కడ ఏ రీతిగా పని చేసుకొని టీ ఎంత చక్కగా రుచిగా పెట్టినవో, పాలు పోసినావు, నీళ్లు పోసినావు, టీ పొడి వేసినావు,
చక్కెర వేసినావు, అన్ని విధాలుగా నువ్వు చేసినావు కాబట్టి టీ ఎంత రుచిగా ఉందో నీ జీవితంగా కూడా అంత మధురంగా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా చూసుకోబెట్ట మంచిది. సరే అమ్మా, నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా. దేవుడు ఎలాగైతే ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన ఎలాగైతే తనను తాను కనపరుచుకున్నాడు, నేను కూడా నా బ్రతుకు మార్చుకుంటేనే నా కుటుంబం బాగుపడుతుంది. నేను స్వాధీనపరుచుకుంటేనే నా కుటుంబం కూడా మార్పు చెందుతుంది. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలంటే ముందుగా నేను మారాలి. యేసయ్య ఏ రీతిగా అయితే తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు, అలాగే నేను కూడా నేను తగ్గించుకొని నా కుటుంబాన్ని కట్టుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. సరే అమ్మా, ఎలాగైనా మా ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సరే అమ్మ, మరి సరే అమ్మా. హలో హలో అత్తగారు చెప్పండి. బాబు బాగున్నా, మీరు బాగున్నారా? ఒకసారి మా ఇంటికి రాడా, మా కూతురు మీ ఇంటికి వస్తుందని చెప్తుంది. నాకు వద్దండి, మీ కూతురు వద్దు, ఏమొద్దు. మీరు అట్లా అనబాకండి, మా అమ్మాయికి అన్నీ నేర్పినాము మేము. ఒకసారి వచ్చి తీసుకొని చూసి వెళ్ళండి. నాకైతే నమ్మకం లేదండి, మీ మాట ప్రకారం నేను వస్తున్నాను. సరే అండి. అల్లుడు గారు బాగుర్రా? బాగున్నా, మీరు బాగున్నారా? కూర్చోండి. జానకి, జానకి అమ్మా ఒకసారి అమ్మా. ఇప్పుడు వచ్చారు, బాగున్నారండి? బాగున్నాను. బాగున్నావా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చిన. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను మంచిగా తీసుకొస్తాను. సరే. అల్లుడు గారు, మా కూతురికి అన్ని నేర్పినండి. ఇక నుండి మీ కుటుంబంలో నీకు కానీ మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ ఎలాంటి లోటు లేకుండా నా కూతురు మంచిగా మిమ్మల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. అట్లనే పనిగా కూడా అంతా మంచిగా చక్కగా చేయమని పనిగా కూడా నేర్పినాము. మా కూతురికి ఎలాంటి లోటు లేకుండా మిమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నా కూతురిని ఒకసారి తీసుకొని వెళ్ళండి మీ ఇంటికి. సరే అండి. ఇదిగోండి మంచిగా. జానకి, అల్లుడి గారికి నేను అన్నీ చెప్పినమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారిని చూసుకో, మీ మామగారిని చూసుకో, నీ భర్తను చూసుకో, నీ కుటుంబానికి కూడా చక్కదిద్దుకో బిడ్డ. ఇక నుండి ఎలాంటిగా కూడా లోటు రాకుండా ఏసైనా మనం దేవుని నమ్ముకుని బిడ్డలం కాబట్టి మనము మన జీవితాల్లో ఏ రీతిగా మనము తగ్గించుకొని ఉంటున్నామో ఆ రీతిగా కూడా నువ్వు ఒకటి తగ్గించుకొని నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని క్షేమంగా ఉండండి. సరే అమ్మా. ఏ చెడి ఇదిగోండి మంచి నీళ్ళు. ఎంతసేపు అవుతుంది వచ్చి? అలసిపోయినట్టున్నారు, ఈ లోపు మంచిగా తాగండి, టీ చేసుకొని వస్తాను. సరే. ఏందబ్బా, ఏం అడగక ముందు అన్ని ఇచ్చేస్తుంది. వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర అన్ని నేర్చుకొని వచ్చింది అనుకుంటా. బాగానే చూసుకుంటారేమో, చూద్దాం ఎన్ని రోజులు చూసుకుంటారు. అత్తయ్య గారు, మీ టీ తాగే టైం ఏదో, ఇదిగోండి టీ. చాలా బాగుంది టీ. సరే అత్తయ్య గారు, మరి వంట ఏం చేయమంటారు? చికెన్ ఉండండి. సరే అత్తయ్య గారు. అమ్మ కొడలి పిల్ల జానకి. మామయ్య గారు చెప్పండి. ఏం చేస్తున్నావు అమ్మ? ఏం లేదు మామయ్య గారు, పని చేస్తున్నాను. ఎవరండి నువ్వు మరి? అత్తయ్య గారు చికెన్ అన్నారు, వండేసేయండి. ఎద్దులే కానీ నేను ఒక 500 ఇస్తా, మంచిగా చేపలు తీసుకొచ్చి వండు. 500 ఎందుకు మామయ్య గారు, 400 చాలండి. సరిపోతాయి అమ్మ. సరిపోతాయి మామయ్య గారు, అనవసరమైన ఖర్చులు ఎందుకు, పొదుపు చేసుకుంటేనే మిగిలిపోతాయి. ఓకే అమ్మ, తీసుకొచ్చేసాను. సరే. కోడలేందో ఇంత మంచిగా మారింది. ఏం కాదు, ఇట్లనే మంచిగా నా కొడుకు కోడలు మంచిగా ఉంటారు. ఈరోజు ఆదివారం కదా, అత్తయ్యని మామయ్యని ఆయన పిలిచి ఒకసారి అడుగుదాం, చర్చికి వెళ్దామని ప్రార్థన చేసుకుంటే
బాగుంటుంది కదా. ఏమండి అత్తయ్య గారు, మామయ్య గారు, ఒకసారి ఇలా వస్తారా? ఏమైంది పిలిచినావు? ఏం లేదండి, ఇవాళ ఆదివారం కదా, మందిరానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరేమంటారా అని. ఓకే, నువ్వేదంటే అదే, పోదామంటే పోదాం. సరే పదండి వెళ్దాం. ఓకే, అందరం చాలా సంతోషంగా ఉన్నాం కదా కుటుంబం అంతా. ఒక ఫోటో తీసుకుందామా? ఓకే అమ్మ, కెమెరామెన్ స్టెల్లా గారు మమ్మల్ని మంచిగా ఫోటో తీయండి, ఫ్రేమ్ కట్టించుకోవాలి గట్టిగా. సూపర్ అండి, చాలా బాగున్నారు. ఎంతమందికి అర్థమైంది ఈ నాటకం?